ప్రస్తుతం నేను బేగంపేటలోని ప్రజాభవన్ ముందున్నాను. ప్రజాభవన్ చుట్టూ మొత్తం ఈరోజు అంతా పసుపుమయమైందని చెప్పొచ్చు. ఈరోజు సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రత్యేక విమానంలో చంద్రబాబు రానున్నారు. రేపు జరగబోయే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రితో హైదరాబాద్లో సమావేశం ఉన్నందున ఈరోజు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కి చేరుకోనున్న చంద్రబాబుకి తెలంగాణ తెలుగుదేశం సంబంధించి భారీ ర్యాలీ కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా చాలా కొన్ని లిమిటెడ్ వెహికల్స్తో ప్రచారం మీరు ర్యాలీ చేసుకోవచ్చు అని చెప్పేసి పోలీస్ శాఖ కూడా అనుమతి ఇచ్చడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మొత్తం దీన్ని అంటే ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం అధికారం చేపట్టిన తర్వాత హైదరాబాద్లో కూడా తెలంగాణకు సంబంధించి కూడా మళ్ళీ ఆ పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సైబరాబాద్ నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి స్వాగతం అంటూ హైదరాబాద్ మొత్తంలో దాదాపు అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు మొత్తం బ్యానర్లు జెండాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం హడావుడి చేస్తుంది. రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. విభజన సమస్యలకు సంబంధించి దాంట్లో ఏం మాట్లాడతారని చాలా కీలకంగా మారింది. ఎందుకంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళైనా కూడా ఇంకా విభజన సమస్యలు ఉన్నాయి. సో దానికి సంబంధించి రేపు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కావడం కొంచెం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపక్కన దాదాపు 2015 ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు నాయుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూడడం జరగలేదు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ దాదాపు అంతరించిపోయిందనే చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు మొత్తం దాదాపు బీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ జంప్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ లేదు అనేది చాలామంది అనుకున్న సమయంలో ఓ పక్కన 2014 తర్వాత చంద్రబాబు నాయుడు 2019లో ఏపీలో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం సంబంధించి కొన్ని కార్యక్రమాలు హైదరాబాద్లో కూడా చేయడం జరిగింది. కానీ అవి ఏపీకి సంబంధించిన కార్యక్రమాలు తప్ప తెలంగాణ తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడు ఏనాడు పట్టించుకోలేదు. సో పార్టీని దాదాపు వదిలేశాడు తెలంగాణకు సంబంధించి అని చెప్పేసి కార్యకర్తలు కూడా చాలామంది వేరే వేరే పార్టీలకు షిఫ్ట్ కావడం జరిగింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంటే కేసీఆర్ ఉన్న 9-10 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ ఇక్కడ యాక్టివిటీ ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, రేవంత్ రెడ్డి వచ్చాడు. సో ఇక్కడ మళ్ళీ పార్టీ పూర్వవైభవం మళ్ళీ వస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చాలా జోష్లో ఉన్నారు. ఇప్పటికీ ఉన్న కొద్ది క్యాడర్ కూడా తెలుగుదేశం పార్టీకి మళ్ళీ గత పూర్వవైభవం వస్తుందని చెప్పేసి కార్యకర్తల నాయకులు కూడా సంతోషపడే పరిస్థితి. చూద్దాం రేపు విభజన సమస్యలకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి చర్చ జరుగుతుంది, ప్లస్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గత వైభవం సంతరించుకుంటుందా లేదా. ఎందుకంటే బీఆర్ఎస్ చెందిన మల్లారెడ్డి కూడా తెలుగుదేశంలోకి వెళ్తాడు, పార్టీ అధ్యక్ష పదవి చేపడతాడని చెప్పేసి ఒక పుకారు కూడా నడుస్తుంది. ఎందుకంటే మల్లారెడ్డికి సంబంధించి కొన్ని ఆక్రమణలు కూడా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు త్రూ అయితే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే బాగుంటుందని చెప్పేసి మల్లారెడ్డి కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం ఉంది. సో తెలుగుదేశంలో ఎలాంటి చేరికలు ఉంటాయి, ఎవరైనా జాయిన్ అవుతారా, లేకపోతే ఏపీలో అధికారం ఉంది కాబట్టి తెలుగుదేశం తెలంగాణలో మళ్ళీ మునుపటి పరిస్థితి వస్తుందా లేదా అనేది మునుముందు చూడాలి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళా తెలంగాణ తెలుగుదేశంలో కొద్దిగా జోష్ కనబడినట్టయితే మనకి ఇప్పుడు కనబడుతుంది. చూద్దాం రేపు ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత మళ్ళీ 6వ తారీఖు సండే కూడా తెలంగాణ తెలుగుదేశం సంబంధించి చంద్రబాబు నాయుడుకు పార్టీ ఆఫీస్లో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సో పార్టీని డెవలప్ చేసుకునే విధంగా చంద్రబాబు కూడా అడుగులు వేస్తాడా, లేకపోతే ఇక్కడ పార్టీ పగ్గాలు ఎవరికి అప్పిస్తాడు. సో ఇలాంటి విషయాలన్నీ పార్టీకి సంబంధించిన నిర్ణయాలన్నీ ఈ 2-3 రోజుల్లో చంద్రబాబు తీసుకున్నట్టు కూడా మనకు పార్టీ వర్గాల నుంచి వెళ్ళి సమాచారం అయితే అందుతున్న పరిస్థితి. చూద్దాం మళ్ళీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాజకీయాల వరకు ఎలా ప్రభావం చూపుతుంది మునుముందు. ఎందుకంటే బీజేపీ అటు జనసేన తెలుగుదేశం ఏపీలో అధికారంలో ఉంది, వాళ్ళ పొత్తు అయితే ఉంది. సో తెలంగాణకు వచ్చారు కూడా రాబోయే ఎన్నికలలో కూడా వాళ్ళ పొత్తు అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి కొందరు నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, బేగంపేట నుండి.